మా ఊరిలో కంటే కూడా ఈ ఊరిలో ఉంది మంచు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. గాయత్రి దాన్ని తట్టుకోలేక దుప్పటెత్త కప్పుకొనేస్తుంది. నేనైతే పనికెళ్ళాలని త్వరగా రెడీ అయితే అవుతున్నాను. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నేనైతే ఇక్కడికొచ్చానంటే ఏదో ఒక పని చేయాల్సిందే. పని చేసుకొని ఇంటికి డబ్బులు తీసుకొని పోవాల్సిందే. అని ఈ ఏరియాలో అయితే వాన అయితే ఎక్కువ పడుతుందో లేదో తెలియదు గానీ మంచు అయితే ఎక్కువ పడుతూ ఉంది. ఈ మంచుకొని తట్టుకోలేక త్వరగా అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాను. నాకంటే ముందు మా అన్న మా మామ అయితే బయలుదేరి వెళ్ళిపోయారు. నేనైతే అటు ఇటు చూస్తుంటే ఈ చెరువుని చూసి చాలా అంటే చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఈ చెరువులో చేపలు పట్టుకొని తినలేకపోతున్నాము. ఈ దారి అంటే చాలా ఇష్టము. ఎందుకంటే ఈ పక్క చెట్లు ఆ పక్క చెట్లు మధ్యలో దారిగా ఉంటుంది. పోయేటప్పుడు ఏదో లోయలో పోయినట్టుగా ఉంటుంది. నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఈ దారిని చూసి మీకు ఏమొచ్చిందో ఒకసారి కామెంట్ చేసేయండి. ఇలాంటి దారిలో పోతున్నప్పుడు చాలా అంటే చాలా ఎంజాయ్ గా ఫీల్ అవుతాము. మేమైతే ఈ దారిలో పోతున్నప్పుడు చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఇక్కడైతే కొన్ని అడవి జీవులు అయితే ఉంటాయి. అందుకని ఈ జీవులు చూసుకుంటూ పోతూ ఉంటాము. పనికి పోయిన తర్వాత పని నుంచి వచ్చేటప్పుడు ఈ నీళ్ళలో అయితే కాళ్ళు చేలు కడుక్కుంటాము. ఈ కాళ్ళు చేలు కడుకున్నప్పుడు నీళ్ళు అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంటాయి. చాలా చాలా నీట్ గా ఉంటాయి. ఈ నీళ్ళు చూసి మీకు ఏమొచ్చిందో కామెంట్ చేసేయండి. నేనైతే పనికి అయితే దేని చాలా టైం అయితే అయిపోతుంది. ఇంకా పనికి అయితే బయలుదేరేస్తున్నాము. ఈ రోజు పని ఏంటంటే చెట్టు చుట్టూ మొత్తానికి ఈ విధంగా నీట్గా అయితే పాదులు అయితే తీసేయాలి. ఈ పాదులు తీయడానికి మేమైతే వచ్చాము పనికి అయితే. ఈ పాదులు తీసిన తర్వాత మాకైతే ఇచ్చే డబ్బులు ఎంత 450 ఇస్తారన్నమాట. 450 తీసుకుని మేమైతే చాలా చాలా ఆనందంగా సంతోషంగా ఇంటికైతే వెళ్తాము. ఇంకా ఈ పాదులు తీసేటప్పుడు మా మామకి నాకు చాలా అంటే చాలా పోటీలుగా పడిపోతాయి. ఎందుకంటే నువ్వు బాగా తీస్తావు నేను బాగా తీస్తాను పాదులు అనేసి మేమందరం ఒకరికొకరు పోటీలు వేసుకుంటాము. ఎందుకంటే ఈ పోటీలు వేసుకున్నప్పుడు పని ఎక్కువ జరుగుతుందనేసి మేము అర్థం చేసుకుంటాము. పని చేసే ఓనర్ కూడా మా దగ్గర రాడు. ఎందుకంటే మేము చేసే పని అంత నమ్మకంగా చేస్తాము, అంత ఇష్టంగా చేస్తాము. పని చేసేటప్పుడు మేము మామూలు మర్చిపోతాం. ఎందుకంటే పనిచేసే పాదులు ఎంత నీట్ గా వస్తే అంత మంచి పేరు మాకు వస్తుందని చేసుకుంటా ఉంటాము. ఇక మా పని టైం వచ్చి ఉదయాన్నే 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 దాకా. 12:30 టైం గానీ అయిపోతే ఓనర్ చెప్పి ఇంటికైతే బయలుదేరేస్తాము. బయలుదేరేటప్పుడు చాలా చాలా సంతోషంగా వెళ్ళిపోతాం. నేను చేసిన పాది మీకు ఎలా నచ్చింది ఒకసారి కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి 2 సబ్స్క్రైబ్ చేసుకోండి.